హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే, అమ్మ వెళ్ళడానికి ముందు కొన్ని ప్లేసెస్ తీసుకెళ్ళామని ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. అలాగే దీంట్లో కూడా ఇంకొక 3-4 ప్లేసెస్కి అయితే వెళ్ళాను అనమాట. అవి కూడా వీడియో అయితే ఉంటుంది. దానికంటే ముందు అమ్మ ఇంకొక 2 రోజుల్లో వెళ్తే అనగా నాకైతే కొన్ని స్నాక్స్, ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసింది. ఫస్ట్ అయితే కారపూస అనమాట. మా తెలంగాణ సైడ్ అయితే కారపూస అని అయితే అంటాం మేము. కొంతమంది మురుకులని, చక్రాలని అలా డిఫరెంట్ పేర్లతో అయితే పిలుస్తారు. దాంట్లో మంచి టేస్ట్ కోసం ఏంటంటే కొంచెం వేయించిన మినపగుండ్లు, సగ్గుబియ్యం అయితే రెండు కలిపి అయితే పౌడర్ అయితే చేసి దాంట్లో పిండిలో అయితే కలిపింది అనమాట. యథావిధిగా దాంట్లో ఉప్పు, కారం, జీలకర్ర, వాము, నువ్వులు, దాంతోపాటు కొంచెం బటర్ అయితే యాడ్ చేసింది. ఆ పిండిని మసిలే నీళ్ళతో అయితే కలిపింది అనమాట. అలా కలపడం వల్ల ఏంటంటే మంచిగా కారపూస అయితే పొంగుతూ అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుందంట. సో అలా 2 క్యాన్ల కారపూస అయితే చేసింది అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అమ్మమ్మ కారపూస చేస్తుందని మనవరాలు పర్యవేక్షిస్తుంది అనమాట. ఎట్లా చేస్తుంది, మా అమ్మమ్మ మంచిగా చేస్తుందా లేదా, టేస్టీ చేస్తుందా లేదా అని చెప్పేసి కదా నాన్న. అంతేనా? మూడు తుడుచుకో, ఇక మూడు తుడుచుకో. కారపూస పంపి అమ్మమ్మ అంటావా? పంపినా నీకు? మా ఇంటి కాడ కూడా అడుగుతుంది రోజు. ఇంకా అలా మేమందరం ముచ్చట్లు పెడుతూ అయితే ముగ్గురం కూడా 2 క్యాన్ల కారపూస అయితే చేస్తుందనమాట. ఈవెన్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా అమ్మనే పెడుతుంది. ఎందుకంటే అత్తయ్యకి కూడా అమ్మగారి ఇల్లు మా ఇల్లే కాబట్టి. సో ప్రతి ఫెస్టివల్కి అమ్మ కారపూస చేస్తుంది. అమ్మ చేసిన కారపూస అందరికి నచ్చుతుంది అనమాట. సో అక్కడి నుంచే అందరికీ అయితే పాస్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీ వరకు అయితే పెట్టిందనమాట. దానికి వచ్చేసేమో చిన్న ముక్కలు నేనే కట్ చేసా. ఎందుకంటే ఇంకా అమ్మకి చాకుతో కష్టం కాబట్టి అమ్మనేమో మొత్తం గీరింది, నేనేమో పీసులు అయితే కట్ చేశాను అనమాట. తర్వాత మామిడికాయ చట్నీ అయితే పెట్టింది. మామిడికాయ చట్నీ కొంచెం ఎక్కువే పెట్టింది, ఫ్రెండ్స్ కూడా ఉంటాం కదా, అందరం తింటాము అని చెప్పేసి. దాంట్లోకి మెంతులు, తర్వాత ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, కారం అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టి ఇంకా ముక్కలు అయితే కలిపిందా. మొత్తం మామిడికాయ చట్నీ వచ్చేసి ఒక 2 కేజీలన్నర వరకు అయితే పెట్టింది అనమాట. కాకపోతే కారం ఏంటంటే ఆ టైంలో కొంచెం మా దగ్గర తక్కువ ఉండే. ఎప్పుడు ఎవ్రీ టైం నాకు ఇంటి దగ్గర నుంచే కారం వస్తుంది. ఇంకా అమ్మ ఇక్కడ ఉంది కదా, అప్పుడు కొరియర్ చేయడానికి కూడా ఇంకా కొంచెం ఒక కారం కోసం ఏం చేస్తాంలే అని చెప్పేసి అత్తయ్య వాళ్ళు కూడా ఏం చేయలే అనమాట. సో అప్పుడు ప్యాకెట్ కారం అయితే కొనుక్కొచ్చాం ఫస్ట్ టైము. కొంచెం స్పైసీ అయితే ఉంది, బట్ ఇంకా స్టిల్ అయితే మంచిగా ఖరాబ్ అవ్వకుండా అయితే ఉందన్నమాట. అలా ఒక 2 కేజీలు 3 కేజీల వరకు అయితే మామిడికాయ చట్నీ అయితే పెట్టింది. దాన్ని కూడా మంచిగా ఫుల్ ఆయిల్ పోసేసి తర్వాత ఇంకా 3 డేస్ తర్వాత మనకి తాలింపు వేస్తారు కదా, 3 డేస్ తర్వాత అయితే ముక్క మగ్గిందనమాట. దాని తర్వాత అయితే తాలింపు అయితే వేసింది. ఇంకా దాన్ని ఏంటంటే మంచిగా ఒక 2 డబ్బాలలోకి, పెద్ద డబ్బాల్లోకి అయితే స్టోర్ చేసి పెట్టాము. ఇలా పెద్ద డబ్బాలు ఉన్నాయని ఒక చిన్న డబ్బా అయితే అయిందనమాట. సో అది ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చింతపులుసు కూడా ప్రిపేర్ చేసింది, అప్పుడప్పుడు పులిహార చేసుకోవాలి అని చెప్పేసి. తర్వాత ఇంకా ధనియాల పొడి అనమాట. ధనియాల పొడి అయితే ప్రతి కర్రీలో మా అమ్మ వేస్తూనే ఉంటుంది. సో ధనియాల పొడి కూడా ఒక పెద్ద ప్యాకెట్ నిండా ప్రిపేర్ చేసి పెట్టింది అనమాట. ఆల్మోస్ట్ అది కూడా ఒక 1/2 కేజీ 3/4 కేజీ వరకు అయితే ఉంటుంది. లాస్ట్కి ఇంకా బ్యాటర్స్ కూడా, ఇడ్లీ బ్యాటరు, తర్వాత ఏమంటారు దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసింది. పల్లీలు కూడా అప్పటికప్పటికి వేయించుకోవాలంటే పల్లీలు కూడా ప్రాబ్లం అవుతుందని పల్లీలు కూడా డబ్బా నిండా అయితే ప్రిపేర్ చేసి పెట్టింది అనమాట. సో అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది. స్టిల్ మా అమ్మ రేపు వెళ్తుంది అనగా ఈరోజు నైట్ 1 వరకు కూడా పనులు చేస్తూనే ఉందనమాట. అలా అయితే అయింది. ఇంకా తర్వాత వచ్చేసి అయితే మేము పార్క్కి అయితే వచ్చాం అనమాట. వాటర్ పార్క్ అని చెప్పేసి వచ్చాము. ఫ్రెండ్స్ అందరం కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని అయితే వచ్చాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మొత్తం అవినాష్ బ్రోనే ఫోకస్ అవుతున్నా వీడియోలో. హలో ఎల్లారు వాంగే, అందరికి వణకం. అందరికి వణకం. సెటప్ వేసిరు.
మా వాళ్ళందరూ అయితే కింద మ్యాట్లు వేసి మంచిగా ప్రిపేర్ చేసి పెట్టారనమాట రెడీగా. కొన్ని ఫుడ్స్ అయితే చూపిస్తున్నాను. ఇంకొక ఫ్యామిలీ రావాలి, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట. సో అలా అందరూ వచ్చిన తర్వాత ఇంకా పోయి బీచ్లో ఆడదామని చెప్పేసి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఆ రోజు కూడా అమ్మకి డ్రెస్ వేసిన రీజన్ ఏంటంటే వాటర్ రైడ్స్ ఉన్నాయి, వాటర్ రైడ్స్ చేద్దాము, మంచిగా బీచ్లో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అన్నారు అందరూ. కాకపోతే అక్కడ వాటర్ రైడ్స్ ఏంటంటే ఒక్కటే వాటర్ రైడ్ ఉంది, అది వచ్చేసి $7 అంట. మా వాళ్ళకి అంత వర్త్ అనిపించలేదు అనమాట. ఎవరో కాల్ కూడా చేశారు, పోలీసులు అయితే వచ్చారన్నమాట. అక్కడ పోలీస్ షిప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫ్రెండ్ అయితే ట్యూబ్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇంకా అలా మా వాళ్ళు చూడండి ఒకళ్ళ మీద ఒకళ్ళు దునకడం, ఒకళ్ళని అందులో ముంచేసుకోవడం, అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. అంతకుముందు ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు కూడా వాటర్ రైడ్స్ చేద్దామని అమ్మకి డ్రెస్ చేయించుకొని వెళ్ళాను. ఆ రోజు కూడా ఏంటంటే ఆ రోజు ఎవరో బేబీ అందులో వాష్రూమ్ పోయింది అని చెప్పేసి ఆ రోజు అప్పుడే మేము వెళ్దాం అనుకున్నాం. అప్పుడు పూలే అదైతే క్లోజ్ చేశారన్నమాట. సో వాళ్ళ అమ్మకి అయితే వాటర్ రైడ్స్ చేయడం అయితే కుదరలేదు. ఇంకా నెక్స్ట్ ఇండియా వచ్చిన తర్వాత అయితే మా లేడీస్ గ్యాంగ్ అందరినీ వేసుకొని వండర్లా ఉంటుంది కదా హైదరాబాద్లో, దానికైతే తీసుకున్నారు అనమాట. అప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్యామిలీతో ఉంటాం కాబట్టి సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా బాగా చూడండి దాని మీద పడుకొని మంచిగా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళు నేను వెళ్తున్నా పిలిచి మరీ వీడియో దిగమన్నారు, ఎందుకంటే బాగా ట్యూబ్ మీద పడుకుంటే వాళ్ళు అందులో ఎత్తేసారనమాట. సో అలా ఇంకా మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళు. మేము కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. ఫుల్ విండ్ ఉండే ఆ రోజు, చల్లటి గాలి, చాలా అంటే చాలా బాగుందనమాట. ఇంకా అమెరికన్స్ ఏంటంటే ఎండని మంచి ఎంజాయ్ చేస్తారు బీచ్లో పడుకొని. అలా వాళ్ళు ఎండని చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. దాని తర్వాత ఏంటంటే ఇంకా ఈవినింగ్ అలా మళ్ళీ అందరం ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలు ఆడుకునే పార్క్ ఉంటుంది కదా, దానికైతే వచ్చామన్నమాట. పిల్లలకి కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అండ్ మా వాళ్ళు కూడా బాల్ గేమ్ అయితే ఆడారు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ జిప్ లైన్ ఉందన్నమాట, దాన్ని పట్టుకొని అందరం ఊగినాం 1 by 1. అందరం అమ్మ, నేను, అందరం పెద్దవాళ్ళందరం చిన్నపిల్లల జిప్ లైన్ అయితే చేసామన్నమాట. నెక్స్ట్ మేము వచ్చేసి ఇక్కడైతే నిల్చున్నాం. మా అమ్మకే చలేస్తుంది అనమాట, ఫుల్ విండ్ ఉంది కదా ఆ రోజు. సో అలా చలేస్తుంది. ఇంకా మా వాళ్ళు చూడండి ఇక్కడ 1 by 1 అయితే ఈ గేమ్ అయితే ఆడుతూ ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా ఫ్రెండ్స్ అందరం కూడా చాలా చక్కగా కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఆ రోజైతే అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి అయితే ఎక్వేరియంకి వెళ్ళాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. మా అమ్మని ఎక్వేరియంకి పోతున్నాం అంటే ఎక్వేరియం అంటే ఏందని అడిగింది. చేపలు చూడడానికి అంటే చేపలే ఉంది, ఆడ చూస్తూనే ఉంటాం, ఏడేం చేపలు చూస్తాం కొత్తగా అంటుంది. చేపలు అంటే 7 రకరకాల చేపలు ఉంటాయి. డైపర్ బ్యాగ్ వేసుకున్నాడు డాడీ, ఇక్కడ స్ట్రోలర్ పట్టుకుంది మమ్మీ. చూడండి ఇక్కడ అంతా వ్యూ భలే ఉంది అసలు. బయట నుంచి అయితే మొత్తం బ్లూ కలర్, చాలా బాగుంది. సీ లైఫ్ ఎక్వేరియం అని మనం ఎక్కడ చూసినా కూడా ఏంటి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ ఎలా ఉంటుందో లోపలికి వెళ్తే కానీ తెలియదు అనమాట. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫస్టే బయట అయితే ఇక్కడ జిరాఫీ అయితే పెట్టారనమాట. అందరూ పిల్లల్ని ఎత్తుకొని ఫొటోస్ దిగుతా ఉన్నారు. నేను, అమ్మ, పాప ముగ్గురం కూడా దిగాము. అమ్మను కూడా సపరేట్గా అయితే తీసానమాట. మెయిన్ ఎక్వేరియంకి రావడానికి రీజన్ అయితే అమ్మని అయితే చూపించాలి అని చెప్పేసి. మనకు కూడా ఏంటంటే ఎన్ని ప్లేసెస్లో చూసినా ఎక్కడో ఒక దగ్గర డిఫరెన్స్ అయితే ఉంటుంది. మేము ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే మాకు సీ అనిమల్స్ డిఫరెంట్ అనిపించింది. సెకండ్ టైం ఏంటంటే సీ లైన్స్ది షో అయితే ఉందన్నమాట, చాలా మంచిగా అనిపించుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ కేఫ్ అయితే ఉందన్నమాట. అస్సలు అంటే ఎంత అద్భుతంగా ఉందంటే లోపల మస్తు డెకరేషన్ అయితే చేశారన్నమాట వాళ్ళు. లోపల రెస్టారెంట్ మొత్తం రెయిన్ పడుతున్నట్లు ఆ థీమ్ అరేంజ్ చేశారు. తర్వాత మనకి లోపల మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. ప్రతి దగ్గర యానిమల్స్ హ్యాంగ్ అవుతా ఉన్నాయి. మంకీస్ అని, పాములని, పిట్టలు ప్రతి ఒక్కటి హ్యాంగ్ అవుతా అనమాట. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా, ఆ ఫ్రూట్స్ మీద అయితే పాపను కూర్చోబెట్టి ఫొటోస్ తీసారనమాట. అంత స్ట్రాంగ్గా అయితే వాటిని డెకరేట్ చేశారు మంచిగా. ఇక్కడ చూశారు కదా వర్షం కూడా పడతా ఉందన్నమాట. ఆ వర్షం పడుతున్నట్లు సౌండ్, మనం వర్షం మధ్యలో కూర్చొని తింటున్నాం అనమాట. లోపలంతా రెస్టారెంట్ అయితే ఉంది. లోపలికి వెళ్ళడానికి అయితే మనకి ఫుల్గా వెయిటింగ్ లిస్ట్ అయితే ఉందన్నమాట. మేము లోపలికి వెళ్ళాలి అనుకోలే, అంటే ఇంకా అది పెద్ద మాల్ అనమాట, ఎక్వేరియం దాంట్లోనే, మాల్లోనే. సో అవుట్లెట్ మాల్, ఇంకా దాంట్లో అన్నీ చూస్తూ ఉన్నాం. పిల్లలకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారన్నమాట. పెద్దవాళ్ళకి అది
అది చాలా విచిత్రంగా చాలా బాగుంది. ఇంకా పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి. సో అలా అంతా తిరుగుతూ ఉన్నాం. అక్కడ షాపింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అన్నీ చూస్తూ ఉన్నాము. ఇంకా 1 బై 1 మంచిగా అనిపించింది. అసలు అందులోంచి బయటికి రాబుద్ది కాలే, అంత చల్లగా ఉందన్నమాట. అంతేకాకుండా మనం అందులో కూర్చొని తింటున్నప్పుడు మనకేంటంటే యానిమల్స్ ఫారెస్ట్లో సౌండ్ చేస్తాయి కదా, సో ఆ సౌండ్స్ పెట్టారు. తర్వాత అవి కదులుతున్నట్టు అవన్నీ పెట్టారన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ చిన్న ఎక్వేరియం లాగా పెట్టారన్నమాట. ఇది ఎక్వేరియం కాదు, ఎక్వేరియం బయట సైడు. సో ఇంకా ఎక్వేరియం అయితే నేను మొత్తం ఏం చూపించాను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది చేపలు చూసే ఉంటారు. సో అమ్మ ఎలా ఫీల్ అయింది ఏంటి అనేది అది మాత్రమే చూపిస్తాను. తర్వాత బయట సైడ్ వచ్చేసి ముసలిని పెట్టారన్నమాట. ఇక్కడ చూసారా లోపల కాయిన్స్ వేశారు. మనం ఎక్కడైనా పుష్కరాలకు వెళ్ళినప్పుడు కాయిన్స్ వేస్తాం చూసారా, దానికి వాళ్ళకైతే ఇక్కడ వాళ్ళకి ఎక్కువ సెంటిమెంట్ ఉంటుందన్నమాట. సో అలా దాని నిండా ఫుల్గా కాయిన్స్ వేశారు. దీనికి కూడా యానిమేషన్ అయితే పెట్టారన్నమాట. సో మొత్తానికైతే ఇవంతా చూసి మంచిగా ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్వేరియంలోకి అయితే టికెట్స్ అయితే స్కాన్ చేసి అయితే వెళ్ళాం. ఫ్రెండ్స్ వచ్చారు, ఇంకొక ఫ్యామిలీ అయితే వస్తున్నారు. సో మేమైతే లోపలికి అయితే వెళ్ళాం అనమాట. ఫస్ట్ అమ్మ వెళ్ళగానే ఇదేంది ఇంత చీకటిగా ఉంది అని చెప్పేసి అనమాట, బయట ఉంటాయి అని చెప్పేసి అనుకుంది చేపలు. ఇది అవుట్లెట్ మాల్ కదా, కొంచెం లోపల అలా ఉన్నాయన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇటు చూడు, పైకి పైకి లే, ఇంకొంచెం ఇంకొంచెం పైకి, కొంచెం 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 మధ్యలో పట్టుకోవాలి. చూసారు కదా, వాటిని చూస్తే డైరెక్ట్గా ఫిష్ లాగానే లేవన్నమాట, అంత బాగున్నాయి. అవి వచ్చేసి కొంచెం ఆరెంజ్ కలర్వి, రెడ్ కలర్వి భలే ఉన్నాయన్నమాట. వాటిని ఏంటంటే మధ్యలో పట్టుకుంటే మన చేతిని గట్టిగా హోల్డ్ చేస్తాయి. చివర్లో అయితే పట్టుకోవాలి అని చెప్పేసి అక్కడైతే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తా ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ట్యాప్ అయితే పెట్టారు, ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి పట్టుకోవాలన్నమాట. ఇంకా మా వాళ్ళు పెద్దోళ్ళు పిల్లలు అందరూ పట్టుకున్నారు. వన్స్ మనం ఏదైనా చూడడానికి వెళ్ళామంటే పిల్లలు పెద్దలు ఉన్నారన్నమాట, మంచిగా అయితే అందరం ఎంజాయ్ చేస్తాం కదా. సో అమ్మ పట్టుకునేది చూసారు కదా, అవి వచ్చేసి స్టార్ ఫిష్ అనమాట, మెత్త మెత్తగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అంతా మంచిగా ఎక్స్ప్లోర్ అయితే చేస్తూ ఉందన్నమాట. సో మంచిగా అయితే ఎంజాయ్ చేసింది. సో వీడియో ఫన్నీ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇటు చూడు, కింద నుంచి చూడు, ఇటు చూడు, ఒక వాటర్ వస్తుంది చూడు. బయటకు వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ చేపలు చూడు నానా, నానా నానా, ఇవి 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 చూడు, డిఫరెంట్గా నత్తలు కదా, నత్త గవ్వలు ఏమంటారు, చెద్దపిక్కలు అంటారు కాడ అయ్యేనా, నత్తలే చూడు. సొరచాప వస్తుంది. ఏది అది సొరచాప. సో నిజంగా మనకి ఎక్వేరియంలో అయితే చేపలు లాగానే అనిపించేవి, రకరకాలుగా ఉంటాయి. ఇది వచ్చేసి జెల్లీ ఫిష్ అనమాట. సో చూడండి వాటికి అయితే ఎంత మంచిగా కలర్స్ అయితే వేశారో, అలా అన్ని చూసుకుంటూ వెళ్తున్నాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఏం వాళ్ళగా వాళ్ళకి కాదమ్మా అది సొరచాప. అమ్మ చూసారా, ఆమెకి తెలిసిన పేర్లు అయితే చెప్తా ఉంది అనమాట. అంటే మన దగ్గర చేపల పేర్లు అన్నీ చెప్తా ఉంది. వన్స్ చేపలు అంటే ఏదో అని చెప్పేసి అనమాట. లోపలికి వచ్చిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు చూసి మంచిగా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. కాకపోతే ఏంటంటే మేము ఎక్వేరియం అంటే మంచిగా పెద్దగా ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనకి సీ యానిమల్స్ అని, తర్వాత పెంగ్విన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చూపించవచ్చు అనుకున్నాము. ఫ్రెండ్స్ వెళ్దాము అని చెప్పేసి అంటే మేము కూడా ఎట్రైట్లో ఫస్ట్ టైం అనమాట ఈ ఎక్వేరియంకి అయితే రావడం. కాకపోతే అవుట్లెట్ మాల్లో కాబట్టి చాలా చిన్నగా అయితే ఉంది. ఇంకా వెళ్ళాం కదా అని ఏదో ఒకటి అనేది ఇంకా చూపించాం అనమాట. తర్వాత ఇంకా బయటకు
బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే మన బాడీ మసాజ్కి అయితే సీట్స్ అయితే ఉన్నాయి. $5కి ½ అవర్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ ఎవరో వదిలేసి వెళ్ళారు కొంచెం టైంని, అది యూజ్ చేసుకుంటా ఉన్నాం. తర్వాత మేము కూడా $5 పెట్టి అయితే తీసుకున్నాం అనమాట. చాలా మంచిగా రిలాక్స్గా అనిపించింది, ఎందుకంటే నాకు డెలివరీ అయింది కదా అప్పుడే, ఒక 2.5 months అయితే అవుతుంది అప్పుడు. సో అలా ఇంకా హెడ్ కానీ తర్వాత బ్యాక్ కానీ అన్ని మంచిగా మసాజ్ అయితే చేస్తూ ఉందన్నమాట. కాళ్ళ దగ్గర కూడా అది మసాజర్ అయితే ఉంది. అలా నేను కొంతసేపు బావ తర్వాత ఫ్రెండ్స్ అందరం కూడా మంచిగా అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా అది అవుట్లెట్ మాల్ కాబట్టి మా వాళ్ళు కొంచెం షాపింగ్స్ అని తర్వాత అక్కడే ఫుడ్ తిన్నారు, తర్వాత చాక్లెట్స్ అలా అయితే ఇంకా చేసుకొని ఆ రోజు ఎక్వేరియంకి అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది మాకు దగ్గరలో ఒక 20 minutes దూరంలో అనమాట. ఇక్కడ ఏంటంటే మనం జాతరలో వెళ్తే మనకి ఫుడ్ స్టాల్స్ అని తర్వాత డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి కదా, సో అలా అయితే ఉంది. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. మాకు ఏంటంటే ఒక 3 years నుంచి మేము ఇంటి దగ్గర జాతరలు ఏదైనా మిస్ అవుతాం కదా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్ అయితే పోయిందనమాట. అంత బాగా అనిపించింది. కాకపోతే ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఆ పెద్ద ఆయన ఎంత బాగా డ్యాన్స్ అయితే వేస్తున్నారో. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడైతే మంచిగా మ్యూజిక్ అయితే ఉంది, వింటా ఉంటే వినబుద్ధి అవుతుంది అనమాట. అంత మంచిగా డ్యాన్స్ చేస్తూ మంచిగా పాటలు అయితే పాడుతూ ఉన్నారు. అందరూ కూడా అవుట్డోర్ చేసి అయితే తెచ్చుకొని మంచిగా ఫుడ్ ఉన్నాయి కాబట్టి మంచిగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి మేము రైడ్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఈ పెద్ద రైడ్ ఉంది కదా, అది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వీడియోలో చూస్తే చిన్నగా ఉంది, చాలా పెద్దగా ఉంది. మా వాళ్ళు ఆ రైడ్ ఎలా అయినా చేయాలని ఫిక్స్ అయ్యారు. దాన్ని అయితే పైకి తీసుకెళ్ళి మనకి ఒక 5 seconds 10 seconds హోల్డ్ చేస్తున్నారన్నమాట. అసలు అంత పెద్దగా ఎలా ఎక్కుతున్నారో ఏమో. ఇంకా మొత్తానికి అయితే రైడ్స్ కోసం అయితే టికెట్స్ అయితే లైన్కి నిల్చున్నాం. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ అన్నిటికీ ఇక్కడేనా బ్రో టికెట్స్? వచ్చేసి అయితే మన దగ్గర ఏంటంటే ఒక్కొక్క రైడ్కి వచ్చేసి మనకి 80 రూపాయలని 60 రూపాయలు అలా టికెట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 4 tickets $6 ఉందన్నమాట. సో ఒక్కొక్క రైడ్కి ఇన్ని టికెట్స్ అని చెప్పేసి ఉంది. మేమేంటంటే ఇంకా 50 tickets $60 ఉంది. సో అదే తీసుకున్నాం అనమాట. పిల్లలు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా చిన్న రైడ్స్ చేస్తారు, అందరూ చేయొచ్చు అని చెప్పేసి 50 tickets అయితే తీసుకున్నాం. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఇలా రింగులు వేయడం అని అలా ఉంటాయి. ఇక్కడ చూసారుగా ఫిష్ దాని మీద పెట్టి కొట్టాలన్నమాట, దాంట్లో పడితే అలా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ చిన్న గేమ్స్ ఆడదాం అని చెప్పేసి చూసాం కానీ చూడలే. ఇంకా మా వాళ్ళందరికీ కన్ను అయితే దీని మీదే ఉందన్నమాట. అంటే బావ ఇంకో బ్రో ఉన్నాడు కదా, అండ్ అమ్మ కూడా ఈ రైడ్ చేయడానికి అయితే రెడీగా ఉంది. కళ్ళు తిరుగుతాయి వద్దులే అని చెప్పేసి అంటే లేదు నేను చేస్తా అన్నది. సో మాకు కూడా హ్యాపీగా అనిపించింది, చేస్తా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే చేయనని ముందే ఫిక్స్ అయ్యాను అనమాట. సో అలా రైడ్కి అయితే మా వాళ్ళు అయితే లైన్లో నిల్చున్నారు. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా వాళ్ళిద్దరైతే ఎక్కడానికి వెళ్తారు అనమాట ఈ రైడ్ని. హైట్ గన్ ఎక్కడి నుంచో లైన్ స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా తిరిగి ఇక్కడికి వచ్చారు. వెళ్ళడం మా పాప మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. మా పాప చూసారా మంచి లైట్స్ వస్తున్నాయి, తర్వాత పక్కన మ్యూజిక్స్ సౌండ్స్కి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. అస్సలు పడుకోలేదు, మంచిగా నవ్వుతూ ఉండి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా అమ్మేమో కానీ మాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. మంచిగా ఒక జాతర చూసామనిపించింది అనమాట. మాకు దగ్గరలో ఇంత పెద్ద జాతర జరుగుతుంది అనిపించింది. సో అలా ఇంకా మొత్తానికైతే మా వాళ్ళైతే ఆ రైడ్ అయితే ఎక్కలే అనమాట. సో ఏంటంటే అక్కడ 10K క్లోజ్ ఆ పార్క్ అన్ని కూడా, ఆ పార్క్లో ఆ రైడ్స్ అన్ని కూడా 10K క్లోజ్ అనమాట. మా వాళ్ళు ఏంటంటే అదే ఎక్కుదామని చెప్పేసి అందరి ఫోకస్ కూడా ఆ రైడ్ మీదనే ఉంది, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. ఎవ్రీ రైడ్కి అది 8 members ఎక్కుతుంది అనమాట, 8 members-నే ఎక్కిస్తున్నారు. సో అలా చాలా మంది ఉండేసరికి పెద్ద లైన్ ఉంది. ఇంకా మా వాళ్ళు లైన్లో నిల్చొని టైం అయితే అయిపోయింది అనమాట. లాస్ట్కి చూసారు కదా పోలీసులు అంతా వచ్చి మొత్తం క్లోజ్ చేపిస్తున్నారు. ఇంకా వాళ్ళు క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, పోలీసులు వస్తున్నారంటే ఆటోమేటిక్గా అన్ని క్లోజ్ చేస్తారు కదా. సో అలా అయితే క్లోజ్ అయితే చేశారనమాట. ఇంకా మా దగ్గర ఇంకా టికెట్స్ అయితే అలానే ఉండిపోయాయి. కొన్ని టికెట్స్ అయితే అక్కడ కొంతమందికి అయితే ఇచ్చేసాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. $60 పెట్టి టికెట్స్ తీసుకున్నారు, బట్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఒక్కదానికోసం లైన్లో నిల్చున్నారు అనమాట, అది కూడా ఎక్కలేదు. బట్ ఈ టికెట్స్ అంటే నెక్స్ట్ ఇయర్ ఈవెంట్ పెట్టినా కూడా యూజ్ అవుతాయంట. సో అలా ఉన్నాయన్నమాట. రేపు కూడా రావచ్చు, రేపైతే ఉంది లాస్ట్ ఈవెంట్. రేపు తిరుగుతా ఫుల్గా అన్ని క్లోజ్ చేపిస్తున్నారు. చూడండి అన్ని క్లోజ్ అయినాయి, లైట్స్ అన్నీ ఆపేస్తున్నారు. సో ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఇలా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరిన్ని మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే రాబోతున్నా. అప్పటి వరకు నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.